ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖ అధికారులు పోలీసులపై పోడు రైతులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కవ్వాల్ రిజర్వ్ పరిధిలోని 71, 72 కంపార్ట్మెంట్లలో మొక్కలు నాటేందుకు వెళ్లిన అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం ఏర్పడి అధికారులపై రాళ్ల దాడి చేశారు పోడు రైతులు. అంతేకాకుండా అధికారుల వాహనాలకు కూడా ధ్వంసం చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖ అధికారులు పోలీసులపై పోడు రైతులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కవ్వాల్ రిజర్వ్ పరిధిలోని 71, 72 కంపార్ట్మెంట్లలో మొక్కలు నాటేందుకు వెళ్లిన అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం ఏర్పడి అధికారులపై రాళ్ల దాడి చేశారు పోడు రైతులు. అంతేకాకుండా అధికారుల వాహనాలను కూడా ధ్వంసం చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు, ఫారెస్ట్ సిబ్బందిపై పోడు రైతుల దాడికి సంబంధించి రైతులు ఏమంటున్నారు? పోడు రైతుల సమస్య ఏంటి? ఎందుకు దాడి చేస్తారు? కుమార్, ఆదిలాబాద్ జిల్లాలో ఈ పోడు భూముల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం రిజర్వ్ ఫారెస్ట్ లో కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని 71, 72 కంపార్ట్మెంట్లలో అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ శాఖ అధికారులను పోడు రైతులు అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఒకసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వారిని అడ్డుకునే క్రమంలో పోడు రైతులు ఈ అటవీ శాఖ అధికారులపై పోలీసులపై కర్రలు రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఈ సంఘటనలో ఫారెస్ట్ సిబ్బందితో పాటు పోలీసులు 11 మంది గాయపడడం జరిగింది. అలాగే ఈ సంఘటనలో పోలీసులకు సంబంధించిన వాహనంతో పాటు ఫారెస్ట్ అధికారులకు సంబంధించిన వాహనాలు కూడా ధ్వంసం కావడం జరిగింది. మొత్తం ఈ సంఘటనలో 11 మంది గాయపడడం జరిగింది. గాయపడిన వారిని పోలీసులు ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. ఇందులో పరిస్థితి తీవ్రంగా ఉన్న ముగ్గురిని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి జరిగింది. అయితే గత 15 రోజుల నుంచి కూడా ఈ పోడు వివాదం కొనసాగుతుంది. 15 రోజుల క్రితం కూడా కేశవపట్నం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులను అలాగే పోలీసులను కూడా పోడు రైతులు అడ్డుకోవడం జరిగింది. ఈ సంఘటనలో ఈ స్థానిక బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కూడా జోక్యం చేసుకొని ఫారెస్ట్ అధికారులకు నచ్చచెప్పడం జరిగింది. ఇటు పోడు రైతులకు నచ్చచెప్పడం జరిగింది. దీంతో వివాదం కాస్త సద్దుమణిగినప్పటికీ కూడా నిన్న ఫారెస్ట్ అధికారులు ఈ కేశవపట్నం ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ లో మొక్కలు నాటేందుకు ప్రయత్నించగా అక్కడే ఆ పోడు రైతులు అడ్డుకోవడంతో పాటు ముగ్గురు మహిళలు మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తే తాము ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటామని హెచ్చరించడంతో పోలీసులు ఆ ముగ్గురు మహిళలకు నిన్న కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. అయితే ఈ రోజు పోలీసుల బందోబస్తుతో మరోసారి ఫారెస్ట్ అధికారులు ఈ కేశవపట్నం చేరుకోవడంతో ఒకసారిగా పోడు రైతు తిరగబడడం జరిగింది. రాళ్లు కర్రలతో ఫారెస్ట్ సిబ్బందిపై పోలీసులపై దాడి చేయడం జరిగింది. ఈ సంఘటనలో 11 మంది గాయపడగా పోలీసు వాహనంతో పాటు ఫారెస్ట్ కు సంబంధించిన వాహనాలు కూడా ధ్వంసం కావడం జరిగింది. తాము పదే చెప్పినప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు మాత్రం ఇక్కడ మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నామని, తాము పోడు వ్యవసాయం చేసుకుంటున్నామని, ఎన్నో సంవత్సరాలు కూడా పోడు వ్యవసాయం చేసుకుంటున్నామని రైతులు చెప్పడం జరుగుతుంది. గతంలో కూడా తమ తాత ముత్తాతల నుంచి కూడా ఈ ఫారెస్ట్ ఈ పరిధిలో కేశవపట్నం పరిధిలో ఉన్న ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించిన భూములలో పోడు వ్యవసాయం చేసుకుంటున్నామని, అయితే గత 40 నుంచి 50 సంవత్సరాల నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు మాత్రం వచ్చి ఈ భూములు మావే అని చెప్పేసి ఫెన్సింగ్ చేయడంతో పాటు ట్రెంచింగ్ కొట్టడంతో పాటు ఫారెస్ట్ ఇప్పటికే తాము కొంతమందిని కూడా ఈ పోడు వ్యవసాయం చేసుకుంటూ పంటలు కూడా వేయడం జరిగింది, పత్తి వేయడం జరిగిందని, అయితే అధికారులు మాత్రం నిర్దాక్షిణ్యంగా ఈ పత్తి పంటను కూడా ధ్వంసం చేయడంతో పాటు ఫారెస్ట్ ఫెన్సింగ్ చేయడంతో పాటు ట్రెంచింగ్ చేసి మొక్కలు నాటే ప్రయత్నం చేయడంతో ఒకసారిగా
ఈ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఈ ఖానాపూర్ పరిధిలోను ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలోని అటవీ భూములలో, అలాగే ఈ ఉట్నూరు ప్రాంతంలో, ఇచ్చోడ ప్రాంతంలో, నేరేడుగొండ తదితర ప్రాంతాల్లో ఈ ఫారెస్ట్ ఆనుకుని ఉన్న గ్రామాలలో ఈ పొడవు వివాదం గత 3 నెలల నుంచి కూడా కొనసాగుతుంది. అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమకు సంబంధించిన భూములలో, ఫారెస్ట్ సంబంధించిన భూములలో మొక్కలు నాటుతామని, ఫారెస్ట్ భూములను పరిరక్షించడమే తమ లక్ష్యం అని చెప్తున్నారు. అయితే ఈ ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్న ప్రతి చోట కూడా పోడు రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోడు వివాదం కాస్త చాలా చోట్ల కూడా ఉద్రిక్తకు దారితీస్తుంది. ఈ రోజు కూడా ఈ ఉద్రిక్త సంఘటన కొనసాగడం జరిగింది. అయితే ఈ సంఘటన చిత్రీకరించేందుకు ప్రయత్నించిన పోలీసు సెల్ ఫోన్ చిత్రీకరించిన కానిస్టేబుల్ కూడా తీవ్రంగా కొట్టడం జరిగింది, సెల్ ఫోన్ లాక్కోవడం జరిగింది. ఆయన ప్రస్తుతం ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనపై దాడి చేసిన పోడు రైతులు తన సెల్ ఫోన్ లాక్కోవడమే కాకుండా తన కర్రలతోని రాళ్లతోని కొట్టడం జరిగిందని, తాను ప్రాణభయంతో పారిపోయి వచ్చేసి తప్పించుకొని అక్కడి నుంచి రావడం జరిగిందని చెప్పేసి కానిస్టేబుల్ చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ పోడు వివాదం జిల్లా వ్యాప్తంగా కూడా, ఈ అటవీ పోడు భూముల వివాదం మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా తీవ్ర ఉద్రిక్తకి దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోడు రైతులు మాత్రం తాము పోడు వ్యవసాయం చేసుకుంటున్నామని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా మందికి కూడా ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది, 6 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా పట్టాలు ఇవ్వని చెప్పేసి పోడు రైతు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే తమకు పట్టాలు ఇవ్వడం పక్కన పెట్టి తాము పోడు వ్యవసాయం చేసుకుంటే తమపై నిర్దాక్ష్యంగా అటవీ శాఖ అధికారులు దాడి చేసి తమ పంటలను కొలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి పోడు రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాజు.